విద్యా విజ్ఞానం పెరిగినప్పటికీ కొన్ని వ్యాధుల నివారణకు మాత్రం పరిష్కార మార్గాలు మనం కనుగోలేకపోతున్నాం. క్యాన్సర్ వచ్చిందంటే చాలు ఒక రకమైన భయం, మన జీవితం అయిపోయింది అనే ఒక రకమైన భావన. అలాంటి వారికి అభయం ఇస్తున్నారు. ఏమీ జరగదు అన్న ఆశను చిగురింపజేస్తున్న చిగురుపాటి మోహన్ వంశీ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. దేశంలోనే పేరెన్నగన్న ఆంకాలజిస్ట్గా ఆయనకి గుర్తింపు ఉంది. అసలు ఈ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయి? మోహన్ వంశీ గారు ముందుగా నమస్తే సార్. నమస్కారం అండి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎవరో బంధువులకి ఊర్లో ఒకరు క్యాన్సర్ వచ్చి చనిపోయాడంట, లేదంటే క్యాన్సర్ వచ్చి బాధపడుతున్నాడా అంటే చూడటానికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక లైక్ డయాబెటిక్ లాగా ఒక గ్రామంలో ఒక 3000 ఇల్లులు ఉంటే దాదాపు ఒక 30-40 ఇళ్ళకి కూడా ఒక కేసు రావటం, ఒక డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ఎందుకు సార్ ఈ ధోరణి ఎందుకు పెరిగిపోయింది? ఎక్కడ లోపం ఉంటుంది సార్? మీరు అన్నట్టు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య క్రమం తప్పకుండా రోజు రోజుకి పెరిగిపోతుందండి. భారతదేశ పాపులేషన్ 1.54 బిలియన్స్ అండి. 1.54 బిలియన్స్కి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం అబౌట్ 1.5 మిలియన్ క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం డయాగ్నోస్ చేయబడుతున్నారని అంచనా, అంటే కొత్త కేసులు. అదే చైనాస్ పాపులేషన్ ఎంతండి? మనకన్నా ఒక 200,000 తక్కువ, 1.52 బిలియన్స్. కానీ చైనాలో నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ పర్ యానం ఎంత ఉన్నాయో తెలుసా అండి? 4.5 మిలియన్. అంటే మనకి 3 times ఎక్కువ. మరి చైనీస్ మనకన్నా హెల్దీ డైట్ తీసుకుంటారు, మరి వారికి ఎందుకు ఎక్కువ వస్తుందంటే కాదు, మన దేశంలో ఇవి అండర్ రిపోర్టెడ్. క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్ ఇన్ ఇండియా. వాళ్ళు మార్నింగ్ క్యాన్సర్ కేసు చూశాను అనుకోండి, కొత్త కేసు, నేను ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. డయాగ్నోస్ చేసి స్టేజింగ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. అదే కొత్త కరోనా కేసు చూశాను అనుకోండి, ఇప్పటికీ కూడా వెంటనే మున్సిపల్ అథారిటీస్కి నోటిఫై చేయాలి. నోటిఫైబుల్ డిసీజ్ కాదు కాబట్టి ఇది అండర్ రిపోర్టెడ్. సైంటిస్టులు, డాక్టర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే మన భారతదేశంలో కూడా మినిమం 3 to 4 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం డయాగ్నోస్ చేయబడుతున్నాయని. ఇది గ్రాస్లీ అండర్ ఎస్టిమేటెడ్. ఇలా క్యాన్సర్ సంవత్సరం పెరిగిపోవడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. భారతీయుల లైఫ్ స్టైల్ మారిపోతుంది. మనం తీసుకునే ఆహారం కానివ్వండి, మనం ఎక్స్పోజ్ అయ్యే పొల్యూషన్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మీరే చూస్తున్నారు. ఢిల్లీలో, హైదరాబాద్ ఈజ్ నో లెస్, మనకు కూడా పొల్యూషన్ పెరిగిపోతుంది. మీరు అన్నట్టుగా మనం మంచి ఆహారం తీసుకొని మీలాంటి వైద్య నిపుణుల సలహాలను పాటిస్తున్నా మనకి సంబంధం లేకుండా వీటి వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి. డెఫినెట్గానండి. మరి వీటిని మనం అడ్డుకోలేము. ప్రాసెస్డ్ మీటు ఇప్పుడు అన్ని రకాలుగాను, ఈ ఫ్రోజన్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అన్ని రకాలుగా క్యాండ్ కూల్ డ్రింక్స్, క్యాన్ డ్రింక్స్, అన్ని రకాల డ్రింక్స్. అంటే వచ్చే క్యాన్సర్స్ ఎలాంటివి వస్తాయి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఎస్, ఉదాహరణకి బ్రెయిన్ ఫస్ట్. బ్రెయిన్లో రకరకాల క్యాన్సర్స్ వస్తుంటాయండి. బ్రెయిన్లోనే పుట్టే వాటిని ప్రైమరీ ట్యూమర్స్ అంటారు. శరీరంలో ఇతర భాగాలు పుట్టి బ్రెయిన్కి పాకే వాటిని సెకండరీస్ అంటారు. ఈ రెండు కూడా వెరీ కామన్. సెకండరీస్ ఆర్ మచ్ మోర్ కామనర్. లంగ్ నుంచి వచ్చే బ్రెయిన్కి పాకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కొంచెం వేరీడ్గా ఉంటాయండి. ఉదాహరణకి ట్యూమర్ పెరగటం వల్ల బ్రెయిన్ ఈజ్ ఎ క్లోజ్డ్ క్యావిటీ. అక్కడ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్ వస్తుంది అనమాట. అంటే టెన్షన్ పెరిగిపోతుంది. దానివల్ల పేషెంట్కి హెడేక్ రావటం, ఎస్పెషలీ అర్లీ మార్నింగ్ హెడేక్, పొద్దున్నే లేవగానే హెడేక్, 4 3 సివియర్ హెడేక్తో నిద్ర లేవడం జరుగుతుంటుంది. ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. హెడేక్ ఇంటెన్సిటీ రెగ్యులర్గా పెరగటం, వామిటింగ్ రావటం హెడేక్తో పాటు, కళ్ళు తిరిగినట్టు ఉండటం, గిడ్డినెస్ ఉండటం, సింకోప్ అటాక్స్ రావటం, ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. అలాగే ఓరల్ క్యాన్సర్స్ నెక్స్ట్ కామనెస్ట్ క్యాన్సర్. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలో పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్స్. ఈ ఓరల్ క్యావిటీలో అనేక ఆర్గన్స్ ఉంటాయి. లిప్స్, బకల్ మ్యూకోజా, దవడ లోపల భాగము, నాలుక, అంగటి, వీటన్నిటి మీద క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియన్ మెన్లో ఇది కామనెస్ట్ క్యాన్సర్. నోట్లో మానని పుండు, చిన్న పుండ్లు అందరికి వస్తుంటాయి, వాటికి అవే తగ్గిపోతుంటాయి, పెయిన్ఫుల్గా ఉంటాయి, నోటిపోతుంటాం, పెయిన్ఫుల్గా ఉంటాయి, తగ్గిపోతుంటాయి. మీకు కూడా వచ్చి ఉంటాయి టెన్షన్, ఎగ్జామ్ రాసే ముందు చిన్నప్పుడు వచ్చేవి, తగ్గిపోతుంటాయి. ఇవి పెయిన్ ఉండవు, క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటాయి. నొప్పి కలిగించవు, అందుకే ఎవరు డాక్టర్ దగ్గరికి రారు. బ్లడ్ రావటం, చిగుళ్ళ నుంచి కానీ ఆల్సర్ నుంచి కానీ బ్లడ్ రావటం, నోట్లోంచి బ్లడ్ రావటం. అలాగే వైటిష్ ప్యాచ్, కర్డీ వైట్, పెరుగు అంటుకున్నట్టు ఉంటుందన్నమాట నాలుక మీద, దవడ లోపల భాగం మీద, దాన్ని ల్యూకోప్లేకి అంటారు. కొంతమందికి రెడ్డిష్ ప్యాచ్, మల్బెరీ రెడ్ ప్యాచ్ అంటారు, ఆ ప్యాచ్ ఉండటం, ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం, ఇది కూడా క్యాన్సర్నే సూచిస్తుందండి. నాలుక కదలికల వల్లే వాయిస్ వస్తుంది, మాట వస్తుంది. ఆ మాటలో స్పష్టత కోల్పోవటం, బండగా రావటం నాలుక క్యాన్సర్ని సూచిస్తుంది.
అలాగే నాలుక వెనకాల భాగంలో క్యాన్సర్ వస్తే ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్. ఇప్పుడు నోట్లో నాలుక వెనకాల భాగంలో చిన్న ఒక నట్టు ఉందనుకోండి, బాదం పప్పు ఉందనుకోండి, మింగేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ మింగినా కూడా అది లోపలికి వెళ్ళదు, ఎప్పుడు ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ టంగ్ వెనకాల భాగం క్యాన్సర్స్. కైని గుట్కా తినే వాళ్ళలో క్యాన్సర్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. తినని వాళ్ళు కూడా చూస్తుంటాం, తినని 16 ఏళ్ళ ఆడపిల్ల కూడా చూశాను. సో తినని వాళ్ళలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ వస్తే అశ్రద్ధ చేయకూడదు, తినేవాళ్ళు అయితే తప్పకుండా అశ్రద్ధ చేయకూడదు. వాళ్ళు ఖచ్చితంగా చూపించుకోవాలి. రెగ్యులర్గా తినేవాళ్ళు అయితే ఇమీడియట్గా మానేయాలి. ఒక 30-40 ఏళ్ళు కనుక తిన్నట్టయితే ఏమి సిమ్టమ్స్ లేకపోయినా 6 నెలలకు ఒకసారి దగ్గరలో ఉన్న వారి ఫిజిషియన్ అంటే వారి ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఒకసారి చెక్ చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. సార్ అంటే బ్రషింగ్కి క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉంది సార్? బ్రషింగ్ సరిగ్గా మనం చేయకపోయినా అంటే ఈ ఓరల్ హైజీన్గా దీన్ని మెయింటైన్ చేయకపోయినా కూడా ఇలాంటివి అవకాశం ఉందా? అన్లైక్లీ అండి. బ్రష్ సరిగ్గా చేసుకోకపోతే ఈ మధ్య కొత్తగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటున్నారు. ఎస్, ఇది క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఎనీ ఇన్ఫ్లమేషన్ ఫర్ దట్ మ్యాటర్, ఎక్కడైనా సరే క్రానిక్ పుండు, చిగుళ్ళలో పుళ్ళు రావటం, వీటి వల్ల కూడా ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల కర్నరీ ఆర్టరీస్లోను బ్రెయిన్లోను రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుందండి. సార్ ఓన్లీ స్మోకింగ్ సార్ ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయి సార్ లంగ్ క్యాన్సర్? మోస్ట్లీ స్మోకింగ్ అండి. స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుందండి. ఈ లంగ్ క్యాన్సర్ కూడా చాలాసార్లు ఇట్స్ సైలెంట్ కిల్లర్ అండి. చిన్నగా ఉంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ కలిగించదు, శరీరంలో ఇతర భాగాలకు ఇంక్లూడింగ్ బ్రెయిన్కి పాకిపోతుంటుంది. మానని దగ్గు, ముఖ్యంగా స్మోకర్స్లో చాలామందికి స్మోకర్స్ కాఫ్ అని అశ్రద్ధ చేస్తుంటారు, వాళ్ళలో కూడా ఈ మానని దగ్గు ఎక్కువగా ఉంటుంది. మానని దగ్గు చాలామంది అశ్రద్ధ చేస్తారు. ఇంకా కిందకి వెళ్తే స్టమక్ క్యాన్సర్, జీర్ణాశయం ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. సింగిల్ ఆర్గన్ కనుక తీసుకున్నట్టయితే సౌత్ ఇండియన్ మెన్లో ఇది వెరీ కామన్. మెడ్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీలో హైయెస్ట్ ఇన్సిడెన్స్ 1 ఆర్గన్కి స్టమక్ క్యాన్సర్ అండి. అబౌట్ 12 to 13 per 100,000 పాపులేషన్, అంత ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఇండియాలోనే కామన్, మళ్ళీ నార్త్ ఇండియాలో ఎక్కువగా కనబడదు. ఈ జీర్ణ కోసం తక్కువ, బాగా తక్కువ. నార్త్లో ప్రపంచం అంతా తక్కువేనండి. కాదు సార్, మరి అంటే ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ బాగా రైస్ గట్ట తింటారు, అదే నార్త్ ఇండియన్స్ రోటీలు తింటారు, మరి రైస్ తింటే మళ్ళీ లింక్ ఉందా సార్? వి రియలీ డోంట్ నో. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ జపనీస్లో కూడా ఎక్కువ చూస్తాం. వాళ్ళు రైసే తింటారు మనలాగే, వాళ్ళు స్టేబుల్ డైట్, వాళ్ళకు కూడా రైసే. అలాగే ప్రాబబ్లీ మనం తినే పికిల్స్, సాల్టెడ్ ఫుడ్స్, స్మోక్డ్ ఫుడ్స్, ఈ జస్ట్ డీప్ ఫ్రైస్ ఎక్కువ తింటాం కదండి. సో తమిళనాడులోను, ఆంధ్రాలోను, తెలంగాణలో కూడా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. జస్ట్ చాలామంది గ్యాస్ అంటుంటారు, అంటే కొంచెం తినగానే పొట్ట ఫుల్ అయిపోయినటువంటి ఫీలింగ్ని దాన్ని మనం గ్యాస్ అని అస్క్రైబ్ చేస్తాం. నా గ్యాస్ ఎక్కువ అంటారు చాలామంది. నేను గ్యాస్ బిల్డ్ వేసుకోకుండా బయటికి రానంటాడు. చాలా సంవత్సరాలు మీకు తెలుసు కదా, ర్యాంటాక్ గుర్తుందా? ర్యాంటాక్ మా జనరేషన్లో వెరీ ఫేమస్ ర్యాంటాక్. ఈ ర్యాంటాక్ సిమిటిడిన్ రాకముందు మేము రోజు ఒక సర్జరీ చేసేవాళ్ళం అల్సర్కి, పాండిచేరిలో ఉండగా మేము చదువుకునేటప్పుడు. ఈ ర్యాంటాక్ వచ్చాక గ్యాస్ట్రిక్ డియోడినల్ అల్సర్ తగ్గిపోయింది, బాగా తగ్గిపోయిందండి. ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే ఆ ర్యాంటాక్ ఎక్కువగా పడితే క్యాన్సర్ వస్తుందని. ఇప్పుడు బ్యాన్ చేస్తారు ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు దొరికే పిల్స్ ఉన్నాయి చూడండి, రాబిప్రజాలు, ప్యాంటడాకు, హ్యాపీ వాడుతుంటారు కదా, ఇవి కూడా రెగ్యులర్గా వాడుతుంటున్నారు అందరు ఇప్పుడు. కానీ ఇది వాడే వాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని ఈ మధ్యనే కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇప్పుడు రోజు పొద్దున్నే మీరు 4 ఇడ్లీలు తింటారనుకోండి ఒక ఇండివిజువల్, 2 ఇడ్లీ తినగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనుకోండి, అది వెరీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. సౌత్ ఇండియాలో ఇటువంటి సిమ్టమ్ ఎలా ఉన్నా కూడా అశ్రద్ధ చేయకూడదు. సార్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈ ఫ్రాంక్రైటిస్ క్యాన్సర్ అంటున్నారు కదా సార్, అది ఎందుకు వస్తుంది? ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు. ప్యాంక్రియాటిస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ అండి. ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది, రకరకాల డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. ఎందుకు వస్తుంది అనేది ఖచ్చితమైన కారణం లేదు కానివ్వండి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ క్రమంగా పెరుగుతోంది. ప్లస్ ప్యాంక్రియాటిక్ క్యాన్సరు సైలెంట్ కిల్లర్ అండి, ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయదు, శరీరంలో ఇతర భాగాలుగా పాకిపోయిన తర్వాతనే డయాగ్నోస్ చేయబడుతుంది. సార్ అంటే సార్ శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ స్టార్ట్ అయింది అనేది మనం ముందు ఫైండ్ అవుట్ చేసుకోలేము సార్? బిల్ గేట్స్ గారుతో జెరోదా CEO మిస్టర్ నిఖిల్ కామత్ ఒక పోడ్కాస్ట్ చేశారు. ఆయన CEO గారు అడుగుతారు నిఖిల్ కామత్ గారు బిల్ గేట్స్ గారిని, మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారు, అలాగే ఈ యంగ్ ఆంటర్ప్రినర్స్కి మీరు ఏమైనా సలహా ఇస్తారా? ఆయన అప్పుడు చెప్తారు, ఎస్, రెగ్యులర్గా చెకప్ చేయించుకోవటం, వైటమిన్స్ రెగ్యులర్గా తీసుకోవటం, ఎందుకంటే దేర్ ఇస్ నో డౌన్ సైడ్,
థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఒకటి చెప్పారు ఆయన చెప్పిన పేరు గ్రేల్ టెస్ట్ అని. గ్రేల్ అనే కంపెనీ చేసే టెస్ట్. తద్వారా అనేక రకాల క్యాన్సర్స్ని ఈ ట్రెడిషనల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ డయాగ్నోస్ చేయకముందే ముందుగానే పట్టుకుంటాము. ఆ టెస్ట్ మా అమెరికాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేస్తున్నాయి. ఐ డోంట్ నో అబౌట్ ఇండియా. కొంచెం ఎక్స్పెన్సివ్ టెస్ట్. అది కనుక చేయించుకున్నట్టయితే ఖచ్చితంగా మనం క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టేయచ్చు. క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని పట్టుకోవడం లేట్ అయిపోతుంది, చివరి స్టేజ్కి వచ్చేస్తున్నాం. రాకముందే క్యాన్సర్ వస్తుంది అని కనుక తెలుసుకున్నట్టయితే దానికి తగు పరీక్షలు చేయించుకున్నట్టయితే మనం క్యాన్సర్ని నివారించుకోవచ్చు. ఇదే టెస్ట్ ఇక్కడ ఈ లాంజివిటీ లాంజ్లోనే అందుబాటులోకి తేవడం జరిగిందండి. ఇదేంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. ఇందులో 500 to 600 ఆంకోజీన్స్ ఉంటాయి. ఆంకోజీన్స్ అంటే తెలుగులో క్యాన్సర్ కారక జన్యువులు. ఈ వీటిలో వచ్చే మ్యూటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. దీన్నే ఫౌండేషన్ 1 టెస్టింగ్ అని కూడా అంటారు. అంటే వీటిలో వచ్చే మ్యూటేషన్ వల్లే ఈ క్యాన్సర్ వస్తుంది. ప్రతి క్యాన్సర్కి కూడా కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేయించుకున్నట్టయితే ఏ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకోవచ్చు. 1 లేక 2-3 మ్యూటేషన్లు కూడా ఉండొచ్చు కొన్ని రకాల క్యాన్సర్స్కి. బట్ వాటిలో డ్రైవర్ మ్యూటేషన్ అని ఒకటి ఉంటుంది. ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే మందులు ఏమన్నా ఉంటే అది ఇస్తే క్యాన్సర్ కంట్రోల్ అవుతుంది కూడా ఇప్పుడు మనం గట్టిగా నమ్ముతున్నాం. కానీ ఆ మ్యూటేషన్ని ట్రిగ్గర్ చేసే ఎగ్జోమ్స్ అని ఉంటాయి. వాటిని గనక మనం ముందుగా ఐడెంటిఫై చేసినట్టయితే 77 రకాల క్యాన్సర్స్ని మనం క్యాన్సర్ రాకముందే సింపుల్ బకల్ స్మియరో లేకపోతే బ్లడ్ టెస్ట్ ద్వారానో చెప్పేయచ్చు. స్వాబ్ టెస్ట్. ఇప్పుడు మీరు వాళ్ళ స్వాబ్ టెస్ట్ చేయించుకున్నట్టయితే మీకు ఒక 3 వారాల్లో రిపోర్ట్ వస్తుంది. 3 వారాల్లో నెక్స్ట్ 1 పెయిన్ఫుల్ టెస్ట్ కూడా కాదు. నెక్స్ట్ 1 to 2 yearsలో మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంత, ఏ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇండివిజువల్కి ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంటే రెగ్యులర్గా 1-2 నెలలకు ఒకసారి PSA టెస్ట్ చేయించుకోవడం, సింపుల్ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకోవడం, క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవడం, తద్వారా క్యాన్సర్ అవడానికి ముందుగా పసిగట్టి ఎర్లీగా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసేసుకోవచ్చు. అలా అన్ని 77 రకాల క్యాన్సర్స్కి ఇప్పుడు రావటాన్ని ముందుగా పసిగొట్టే టెస్ట్ ఫస్ట్ టైం ఇండియాలో ఇక్కడే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తెచ్చారు ఈ లాంజివిటీ లాంజ్లోనే. సార్ అదేంటి సార్, అంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్ సార్? ఇట్ కాస్ట్ అబౌట్ $1,00,000 అండి, ₹1,00,000. బట్ డెఫినిటివ్ టెస్టింగ్ అండి. దిస్ ఇస్ ద ఫ్యూచర్ అండి. దిస్ ఇస్ ద ఫ్యూచర్ అండి, ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. ఎందుకంటే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టినట్టయితే దానికి కావాల్సిన టెస్టులు చేయించుకొని అర్లీగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేకపోతే ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మీరు ఎంతమంది చూసారు, రిషి కపూర్, ఎంతోమంది క్యాన్సర్ బారిన పడి చనిపోవటం జరిగింది. సో అందువల్ల ఇప్పుడు అదొకటే మనం కాంకర్ చేయలేంది. ఈ టెస్ట్ లో ఏమేమి చేస్తారు సార్? అంటే స్వాబ్ అంతే, నేను ఇంకేం అవసరం లేదు, సింపుల్ స్వాబ్ టెస్ట్. క్యాన్సర్ కూడా ఇలా వచ్చింది అనడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే క్యాన్సర్ అనేది మిగతా వ్యాధులు అంతా ఒక ఎత్తు, క్యాన్సర్ ఒక ఎత్తు, దాన్ని ఇంకేం చేయలేము, అది ఒక పెనుభూతం, దాన్ని మనం ఇంక జయించడం ఎవరి వల్ల కాదనే ఫీలింగ్ అందరిలో ఉంది. అందుకు క్యాన్సర్కి మందులు దొరుకుతాయా, ఎప్పుడు మందు వస్తుందా అనేది అనుకుంటారు. అసలు ఉన్నాయి సార్ క్యాన్సర్కి జయించే మందులు వచ్చాయా? వచ్చేస్తాయండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. మ్యాటర్ ఆఫ్ టైం. నేను అనుకోలేదు అంత తొందరగా వస్తాయని. ఇప్పుడు రీసెర్చ్ అంతా కూడాను క్యాన్సర్ని ఎలా కంట్రోల్ చేయాలన్న దాని మీదే ఉందండి. ఇప్పుడు అనేక రకాల జెనెటిక్ మ్యూటేషన్స్ని ఐడెంటిఫై చేసి ఆ మ్యూటేషన్స్ని టార్గెట్ చేసే మెడిసిన్స్, అలాగే ఇమ్యూనోథెరపీ, మన ఓన్ ఇమ్యూనిటీని పెంచడం. ఇప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుందండి, మీకు నాకు కూడా. దాన్ని 2 రకాలుగా ఉంటాయి. B-cell మీడియేటెడ్ ఇమ్యూనిటీ, T-cell మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. ఈ T-cellsని సెల్యులార్ ఇమ్యూనిటీ అంటారు, T-cellsని కిల్లర్ సెల్స్ అని కూడా అంటారు. మన బాడీలోకి ఏదైనా ఫారిన్ బాడీ వచ్చిందనుకోండి, అది వైరస్ కానివ్వండి, కరోనా వైరస్ కానివ్వండి, టీబీ బ్యాక్టీరియా కానివ్వండి, మామూలు ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే ఫారిన్ బాడీ ఏదైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, ఏమవుతుంది, వాళ్ళ బాడీ మౌంట్స్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఆర్గన్ని రిజెక్ట్ చేస్తుంది. ఆ రిజెక్ట్ చేయకుండా వాళ్ళు ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇస్తారు ప్రతి పేషెంట్కి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి. అలాగే క్యాన్సర్ కణం వచ్చినప్పుడు కూడా మన బాడీ మౌంట్స్ ఇమ్యూనిటీ అండ్ ఇట్ కిల్స్ దట్ క్యాన్సర్ సెల్. కానీ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దాన్ సైంటిస్ట్, హ్యూమన్ బీయింగ్స్. అవేం చేస్తాయి, ఈ ఇమ్యూనిటీ పెరగకుండా ఆ టీ సెల్ని మాస్క్ చేస్తాయి, బ్లాక్ చేస్తాయి. అంటే ఈ టీ సెల్ క్యాన్సర్ సెల్ని ఫారిన్ సెల్గా పర్సీవ్ చేయదు, గుర్తించదు. అప్పుడు ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే
ఆ క్యాన్సర్ సెల్ ఆ టీ సెల్ని మాస్క్ చేయకుండా బ్లాక్ చేయకుండా కాపాడుతుంది, అన్మాస్క్ చేస్తుంది. అప్పుడు టీ సెల్ వెళ్ళి క్యాన్సర్ సెల్ని చంపేస్తుంది. వాట్ ఏ న్యాచురల్ వే ఆఫ్ కిల్లింగ్ ద క్యాన్సర్ సెల్. ఇది చాలా రకరకాల ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ అనేక రకాల క్యాన్సర్స్కి ఇప్పుడు ఆల్రెడీ మనకు అందుబాటులోకి వచ్చేసాయి. కాకపోతే పేటెంట్ లాస్ వలన మన ఇండియా ఇస్ ఎ సిగ్నేటరీ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ట్రీటీ కాబట్టి మనకి ఇప్పుడు అవి అందుబాటులో లేవు, ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, అవి ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా నెక్స్ట్ 4 to 5 yearsలో ఇండియాలో అందుబాటులోకి వస్తే చాలా రకాల త్వరలో మంచి మంచి గుడ్ న్యూస్ లేదు వినబోతున్నాం. క్యాన్సర్ని జయించబోతున్నాం ఖచ్చితంగా. నాట్ మోర్ దాన్ ఎ డికేడ్. మనం ఎలా అయితే కరోనాని జయించామో, కరోనరీ ఆర్టరీ డిసీజ్ని కాంకర్ చేసామో, దీన్ని కూడా చేసేస్తామండి. సార్ అంటే ఇప్పుడు చాలా అపోహలు కూడా ఉన్నాయి. అంటే టాల్కమ్ పౌడర్ వాడితే క్యాన్సర్ వస్తుంది అంటారు, దానికి కొంత క్లారిటీ ఇస్తారు సార్? లేదండి, డియోడ్రెంట్స్ టాల్కమ్ పౌడర్ వాడటం వల్ల ఎటువంటి క్యాన్సర్స్ రావు. కానీ కొన్ని స్టడీస్, కొన్ని పాపులర్ బ్రాండ్ మీద చాలా లా సూట్స్ కూడా ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్లో. ఇంటిమేట్ ప్రైవేట్ పార్ట్స్లో ఎక్కువగా టాల్కమ్ పౌడర్ వాడినట్టయితే అది లోపలికి అబ్జార్బ్ చేయబడి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని కొన్ని స్టడీస్ చూపిస్తున్నాయి. బట్ అన్నిట్లోనూ అది పూర్తిగా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇంటిమేట్ పార్ట్స్లో ఎక్కువగా టాల్కమ్ పౌడర్ వాడటం మంచిది కాదు. అది డెఫినెట్గా న్యాచురల్ పౌడర్స్ ఏమైనా కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే ఐస్ క్రీమ్ తింటే అని మీరు ఈ మధ్యన మాట్లాడారు, దాని మీద కూడా. ఐస్ క్రీమ్ ఎక్కువ సేపు ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు. అందులో ముఖ్యమైనవి ఎమల్సిఫైయర్స్. ఈ వాటి వల్ల ఐస్ క్రీమ్ ఎక్కువసేపు ఉంటుంది, బట్ వాటి వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్, రకరకాల జబ్బులు ఇంక్లూడింగ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో న్యాచురల్గా ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమ్స్ బెటర్, ఆర్ పాపులర్ బ్రాండ్స్లో తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎమల్సిఫైయర్ వాడినటువంటి ఐస్ క్రీమ్స్ వాడుకోవడం మంచిదండి. సో అంటే ఐస్ క్రీమ్లు అంటే పిల్లలు ఎక్కువ మంది తింటారు, అంటే క్యాన్సర్కి వయోభేదం అని ఉంటుంది సార్? అంటే పిల్లల్లో క్యాన్సర్ రాకపోవడం, కొంత సర్టెన్ ఏజ్ అయిన తర్వాతే క్యాన్సర్ రావటం, ఇట్లా ఏమైనా ఉందా? చిన్న పిల్లలు కూడా క్యాన్సర్ చూస్తుంటాం, అలానే లేదు. బట్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ జనరల్గా బ్లడ్ క్యాన్సర్స్, ల్యూకీమియాస్ అంటారు. అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ట్యూమర్స్, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అంటే కాళ్ళలోను మజిల్స్లో వచ్చే ట్యూమర్స్, న్యూరోబ్లాస్టోమాస్, విల్మ్స్ ట్యూమర్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఒక గుడ్ థింగ్ ఏంటంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. 100-80 మంది క్యూర్ అయిపోతాయండి. కొంచెం ఎర్లీగా గుర్తించినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సరు డయాగ్నోస్ చేయడం అనేది ఒక ఎత్తు, రెండోది ఆ టెస్ట్లు, ఈ కీమోథెరపీ ఇవ్వటం అనేది కొంత పెయిన్ఫుల్ థింగ్ అందరూ చెప్పుకుంటుంటారు. అంటే అవి లేకుండా భవిష్యత్తు చూడలేమా? చాలా మందిలో ఈ అపోహలు ఎక్కువగా ఉన్నాయండి. మ్యామోగ్రఫీ చేయించుకోండి అనగానే కూడా ఆ మ్యామోగ్రఫీ వల్ల రేడియేషన్ ఉంటుంది కదండి అంటారు. కొత్తగా వచ్చిన మ్యామోగ్రఫీ మెషిన్లో రేడియేషన్ చాలా తక్కువ అండి. డిజిటల్ మ్యామోగ్రఫీ మెషిన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ. రెండోది, ఈ మధ్య ఒక మంచి ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ స్టడీ చేశారు. 40 years నుంచి 8 years వరకు సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవటం ద్వారా వాళ్ళలో క్యాన్సర్ పెరుగుదల, అంటే నార్మల్ కన్నా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఒక నాట్ మోర్ దెన్ అబౌట్ 40 నుంచి 8 years వరకు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఉమెన్ చేస్తే 200 కొత్త క్యాన్సర్లు కనుక్కున్నారే తప్ప ఎక్కువ ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ లేనే లేదు. ప్యూర్గా వెజిటబుల్సే తినాలా? ఎలాంటి ఫుడ్, ఎలాంటి జీవన విధానం పాటించాలి? వన్ ఇంపార్టెంట్ థింగ్, ఎలిఫెంట్ ఈజ్ అ వేగన్. పాలు కూడా తాగదు. ఎలిఫెంట్ ఈజ్ అ వేగన్. నేను గత 32 ఏళ్ళుగా వెజిటేరియన్గా ఉంటున్నానండి. 32 ఏళ్ళుగా ఎగ్ కూడా తీసుకోలేదు. వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ అడిక్వేట్ ఫర్ అస్ అండి. దాంట్లో గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి మనకి. నట్స్లో దొరికే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ, యాజ్ లాంగ్ యాజ్ యూ టేక్ గుడ్ వెజిటేరియన్ ఫుడ్, గుడ్ ప్రోటీన్స్, గుడ్ బ్రోకలీ, కాలీఫ్లవర్, వీటన్నిటిలో గుడ్ ప్రోటీన్ అండి. వేగన్ కాకపోతే పన్నీరు, మిల్క్లో చక్కటి ప్రోటీన్ దొరుకుతుంది. తోఫులో చాలా గుడ్ ప్రోటీన్ ఉంటుంది. స్పినాచ్, ఆకుకూరలో ఉండే ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుందండి. ఇవన్నీ సరిపోతాయి మనకి. ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు బి నాన్ వెజిటేరియన్స్ టు గెట్ గుడ్ ప్రోటీన్ ఫుడ్. వెజిటేరియన్స్కి అడిక్వేట్ ఫుడ్ ఉంటుంది, మంచి హెల్త్ కూడా ఉంటుంది. వెజిటేరియన్ డైట్ తినడం వల్ల అన్ని రకాల సిస్టమ్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయండి. షార్ప్గా ఉంటామని కూడా నేను గట్టిగా నమ్ముతాను. మీకు నాన్ వెజిటేరియన్ తినడం అలవాటు ఉన్నట్టయితే యూ కెన్ కంటిన్యూ, బట్ ప్రిఫరబుల్లీ హోమ్ కుక్డ్ ఫుడ్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవద్దు అంతే. మదిరలో ఒక చిన్న ప్రైమరీ స్కూల్లో చదువుకున్న ఒక విద్యార్థి చిగురుపాటి మోహన్ వంశీ ఎక్స్పెక్ట్ చేశారా అంటే క్యాన్సర్ లాంటి ఒక కీలకమైన దీనికి ఒక డాక్టర్గా ఈ స్థాయిని ఇప్పుడు రెండు సరిపోల్చుకుంటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? ఇట్స్ గుడ్ అండి. నాకు స్టిల్ ఐ రిమెంబర్ ఒకసారి విజయవాడ ట్రైన్లో వెళ్తుంటే బ్రిడ్జ్ ఉంటుంది. నా చిన్నప్పుడు నాన్నగారు అక్కడ మెడికల్ డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్. ఆయన నాన్నగారు కూడా డాక్టరే, మధుర పిహెచ్సిలో డాక్టర్. ఆయనకి అప్పుడు డాక్టర్ అంటే పెద్ద పొజిషన్ ఆ రోజుల్లో, 1967-70s.
పెద్ద పొజిషన్. అప్పుడు ఒక అటెండరు ఫిషింగ్ కోసం వెళ్ళాడు, నన్ను మా అన్నయ్యని కూడా తీసుకెళ్ళాడు. నాకు గుర్తుంది అక్కడ ఫిషింగ్ చేశానా నేను అని. సో ఇట్స్ గుడ్. ఆ తర్వాత కొత్తగూడెంలో స్కూలింగ్ చేశాను రామచంద్ర హై స్కూల్లో, తర్వాత ఖమ్మం రామకృష్ణ విద్యాలయం మాంట్ఫోర్ట్ హై స్కూల్లో మిగతా స్కూలింగ్ జరిగింది. ఆ తర్వాత పాండిచ్చేరిలో ఎంబీబీఎస్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా అంటే కొందరికి సామాన్యులకి వైద్యం అందుబాటులో ఉండటం లేదు అనేది ఒక చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది సార్. వెరీ ట్రూ అండి. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కాస్ట్లీగా ఉంటుంది అని అందుబాటులో లేదండి. ఎందుకు మా ఇండియాలో ఇంత కాస్ట్లీ? ఇండియాలో కాదండి, ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో పెట్ స్కాను 10,000కి చేస్తున్నారు. అదే యునైటెడ్ స్టేట్స్లో పెట్ స్కాన్ చేయించుకోవాలంటే 2 లక్షల రూపాయలు అవుతుందండి. అక్కడ నుంచి ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి పెట్ స్కాన్ చేయించుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే 20 రెట్లు 20 రెట్లు ఎక్కువ. ఇండియాలో మెడికల్ ట్రీట్మెంట్ ఈస్ ద చీపెస్ట్. కాకపోతే ఎక్విప్మెంట్స్ ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అండి. ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్, వీటితో కాస్ట్ పెరిగిపోతుంది. సార్ అంటే మీకు లైఫ్లో ఇది సాధించాలి, ఇంకా రోగులకి ఈ తరహాగా చెయ్యాలి అనే అలాంటి కోరిక ఏమైనా ఉందా? ఒక లైఫ్ గోల్ ఇంకా రకరకాల పార్టికల్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయండి. ఈ రేడియేషన్ థెరపీలో కూడా ఇప్పుడు ఎక్స్రేస్ వాడుతున్నాము, ఓల్డెన్ డేస్లో గామా రేస్ వాడేవాళ్ళం. ఇప్పుడు రకరకాల పార్టికల్ థెరపీస్ వస్తున్నాయండి. వీటిని మనం భారతదేశంలో తీసుకురావాలని ఒక కోరిక ఉందండి. అదొకటి. తర్వాత ఇందాక అన్నాను, పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ క్యూర్ అవుతాయండి. సో ఖచ్చితంగా పిల్లలకి ఒక ఫ్రీగా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని కోరిక ఉందండి. అంటే మెడిసిన్స్ అన్ని మేము ఇన్వెస్టిగేషన్స్ మేము అందజేస్తాం. డాక్టర్ ఛార్జెస్ ఫ్రీగా ఉంటాయి. మెడిసిన్స్ ఇప్పుడు తక్కువ ఖర్చులో దొరుకుతున్నాయి, అవి వాడు కొనుక్కోవాలి. డాక్టర్ ఛార్జెస్, ఇన్వెస్టిగేషన్స్, రూమ్ రెంటు, ఐవి ఫ్లూయిడ్స్ ఫ్రీగా ఇస్తాం. ఇన్వెస్టిగేషన్స్, మెడిసిన్స్ మాత్రం వాడు కొనుక్కోవాలి. అవి కొనుక్కోవాలి. మెడిసిన్స్ కూడా తక్కువ ఖర్చులో ఇప్పుడు జెనరిక్స్ వచ్చేస్తున్నాయి. పిల్లల్లో మనం ట్రీట్ చేస్తే క్యూర్ అవుతాయండి. ఆ పిల్లలు మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇది ఖచ్చితంగా నేను నెక్స్ట్ 2 yearsలో పెట్టేస్తానండి. హైదరాబాద్ సిటీలో ఖచ్చితంగా పిల్లలకు ఫ్రీగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ పెట్టాలని కోరికండి. అది చేయగలుగుతానండి. మంచి ఆశయం సార్. అది ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తానండి. మీరు నిజంగా ఈరోజు ఇంటర్వ్యూ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇవన్నీ త్వరితగతిన జరగాలని సరిపోతాయండి. 10 years అండి. కోరుకుందాం. మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే సార్ మోహన్ వంశీ గారు. ఇది ప్రముఖ ఆంకాలజిస్ట్ చిగురుపాటి మోహన్ వంశీ గారితో 10 TV స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఆయన ఆశయం అనేది చాలా గొప్ప ఆశయం. వైద్యునిగా ఆయనకి ఆశయం నెరవేరాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది మోహన్ వంశీ గారితో 10 TV స్పెషల్ ఇంటర్వ్యూ.